హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వాడివేడి ప్రచారం మొదలైంది. ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా కాంగ్రెస్ పార్టీ కూడా కంటోన్మెంట్ లెక్కనే ఈ స్థానంలో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా రేమత్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా ఆలోచించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అంటే గతంలో మనం ఎన్ రామారావుని చూసినాము, చంద్రబాబును చూసినాము, వైఎస్ను చూసినాం, ఆ తర్వాత రోషయ్యను చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి చూసినాం, రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ గారిని కూడా చూసినాం. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి లెక్క ఇట్లా బూతులు మాట్లాడడం చూడలేదు. అంటే ఆయన వ్యవహరించేది ఏంటంటే 6 గ్యారెంటీల గురించి అడిగితే కంటి గుడ్లు పీకి గోళ్ళు ఆడుకుంటా అని, పేగులు మెడ్ల వేసుకుంటా అని ఆయన అంటున్నారు. ఇలాంటి దివాలకోరు సీఎంని ఎక్కడ చూడలేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ తరఫున అజరుద్దీన్ పోటీ చేశారని, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఇస్తామని ఆయన పక్కన పెట్టారు. జూబ్లీహిల్స్లో ఓటర్లు పంచుకొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తగలాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా ఒక ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఒక కొత్త నినాదాన్ని కూడా ఎత్తుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్లో ఈ హైడ్రా వల్ల చాలామంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాల ఇల్లు కూలుస్తున్నాయని ఒక విమర్శ ఉన్న నేపథ్యంలోనే దాన్నే ఇవాళ ప్రచారంలో పెట్టడం, బుల్డోజర్ కావాలా కారు కావాలా అనే అనేది ఇక్కడ ఓటర్లే నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ నేతలు ఒక ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారు. అలాంటివి ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించాలని నేతలకు సూచించారు. మొత్తానికి ఏంటంటే ప్రధానంగా ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీతను అభ్యర్థి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీలో ఉన్నాడు. ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. బహుశా గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి లేకపోతే కీర్తిరెడ్డిని ఎంపిక చేస్తారు. 3 పేర్లు అయితే పంపారు. ఇంకొక ఆమె వీరపనేని పద్మ, ఆమె కూడా జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఆ జాబితా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది హాట్గా మారింది. ఇప్పుడు ఆ ఫలితం ఎలా ఉంటుందనేది మనం త్వరలో చూడాలి. ఎందుకంటే ఈ ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.